విజయవాడలో నాగబంధం టీం తమ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా నిర్వహించింది. అనంత పద్మనాభ స్వామి రథయాత్రతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి ప్రతిమను దర్శించుకునేందుకు భక్తులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిత్ర బృందం ముందుగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించింది. సనాతన ధర్మ విలువలు, పురాణాల్లోని విశేషాలను నేటి తరానికి చేరువ చేసేలా రూపొందిన నాగబంధం చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్, భావోద్వేగాలు, ఆధ్యాత్మికను మేళవించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ జూన్ 19న విడుదల కానుంది. సనాతన ధర్మ విలువలు, పురాణాలు, మన పుణ్యభూమిలో దాగిన విశిష్టతలను తెలియజేస్తూ రూపొందించిన కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర హీరో విరాట్ తెలిపారు. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర మా సినిమా ప్రమోషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే టెంపుల్ చైర్మన్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మా టీంని మమ్మల్ని బ్లెస్ చేస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాణాలు కానీ, మన కథలు కానీ, మన స్టోరీస్, మన నేలలు వెనుకున్న దాగున్న కొన్ని కథలు అక్కడి నుంచి తీసుకొని చేసిన స్టోరీ అనమాట. మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక డివోషనల్ కానీ, ఒక సనాతన ధర్మం గురించి చెప్పే విలువల గురించి ఉంటుంది ఈ సినిమా థియేటర్లో ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. హెవీ యాక్షన్స్, ఎమోషనల్, ఫైట్ అన్నీ ఒక సనాతన ధర్మ విలువలు అన్నీ కమ్మకూర్చిన ఒక స్టోరీ అనమాట ఇది. ఇప్పటికే టీజర్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. రేపు 19న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. మీరు ట్రైలర్ని చూసి జూలై 3న సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఈ సినిమాని ఎంతో ప్యాషన్గా తీశారనమాట. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిషితా గారు అండ్ కిషోర్ గారు కూడా ఎంతో ప్యాషనెట్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్ నభా నటేష్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేదు ఇక్కడికి. ఇంకా ఐశ్వర్య మీనన్ అండ్ దక్షిణ అగర్కర్ కూడా చేశారు ఈ సినిమాలో. సో ఈ సినిమా జూలై 3న రాబోతోంది. ఇదే విధంగా ఇంతే గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాకి ఒక హిస్టారికల్ విక్టరీ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక అనంత పద్మనాభ స్వామిని ప్రజల చెంతకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అదే సార్, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో అనంత పద్మనాభ స్వామి సెట్ చేయడం జరిగిందనమాట. సో అది అయిపోయినాక ప్రమోషన్స్లో భాగంగా మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నిషితా గారు ఆలోచించి ఏంటంటే చాలామంది అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటే కానీ కొంతమంది ఆగిపోతారు అనమాట. అలాంటి వారి కోసం ఏంటంటే ఈ స్టాచ్యూ ఐడియాను చేశాం కాబట్టి ఇది ప్రతి సిటీకి తీసుకెళ్తే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన సనాతన ధర్మ విలువలు కానీ, మన దేవుడు కానీ, మన పురాతనమైన వాటి గురించి ఒక ఆలోచన కల్పించడం జరుగుతుందని చెప్పేసి చేసాం అన్నమాట. ప్రతి ఏరియాలో ఒక మంచి సక్సెస్ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి అనంత పద్మనాభ స్వామి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం కానీ, ఫ్యామిలీస్ మెయిన్గా చాలామంది లేడీస్ కానీ వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.